ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. నమస్తే, నేను మీ హరిత. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలపై వివాదాలు మొదలయ్యాయి. అసలు ఎందుకు వివాదాలు వస్తున్నాయి మాట్లాడి తెలుసుకుందాం. నాతో పాటు ఉన్నారు మా కొలీగ్ తిరుమల్. హాయ్. టీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది తెలంగాణ తల్లి విగ్రహాన్ని, ఆ రూపురేఖలు అవి. అప్పుడు ఏం విమర్శలు రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన తెలంగాణ తల్లి విగ్రహంపై ఎందుకు విమర్శలు వస్తున్నాయి, ఆ రూపురేఖలపై? హరిత, మీకు మనం ఎట్లాగో టీవీ స్క్రీన్ ముందు ఉన్నాం కాబట్టి నేను చాలా స్పష్టంగా విగ్రహం ఫోటో చూపిస్తాను. నేను మీకు ముందు చూసిన తర్వాత డిసైడ్ చేద్దాం. ఒకసారి ప్రేక్షకులు కూడా ఈ విషయాలు చెప్పాలనుకుంటారు. గతంలో తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండంటే ఒకసారి పోలిక చూస్తే గతంలో తెలంగాణ తల్లి విగ్రహం ఇలా ఉండేది. అంటే కిరీటం ఉండేది, చేతిలో బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి ప్రతి ఉద్యమంలో తెలంగాణ అది మన తెలంగాణకే అంకితం ఆ సంస్కృతి. తర్వాత ఈ చేతిలో మొక్కజొన్న ఉండేది. ఇక్కడ ఒకసారి చూడండి, నేను ఒక మార్క్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, మొక్కజొన్న కంకి, జొన్న కంకి, ఇక్కడ వరి కంకులు ఉండేటివి ఒకప్పుడు తెలంగాణ తల్లి విగ్రహానికి. ఇక్కడ బతుకమ్మ ఉండేది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన బతుకమ్మ తెలంగాణ తల్లి విగ్రహంలో చాలా మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. మార్పుల్లో ఒకసారి వెళ్తే కాంగ్రెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే సెక్రటేరియట్లో ప్రతిష్ఠించాలి అనుకుంటున్న విగ్రహం ఇలా ఉండబోతుంది. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇలా ఉండాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. ఈ విగ్రహం ఒక రక అన్అఫిషియల్గా ఇది బయటకు వచ్చినప్పుడు కూడా అఫీషియల్గా ఇదే తయారవుతుంది పెద్దంబర్పేటలో అనేది అందరికీ తెలుసు. ఆ ఫొటోస్ కూడా తిరుగుతున్నాయి. ఎందుకు రేవంత్ రెడ్డి ఇలా చేస్తున్నది మాట్లాడదాం పక్కన పెడితే, ఇక్కడ వివాదం ఏంటంటే ఇక్కడ చూడు, ఈ చెయ్యి గుర్తు, చెయ్యి చూపించడంలో వివాదం ఏముంటుంది? దేవుళ్ళు అందరూ చూపిస్తారు చెయ్యి. ఇక్కడ ఈ చెయ్యి గుర్తు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గుర్తు అవుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ గుర్తు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది కాబట్టి ఆ విధంగా ఆటోమేటిక్ గా రేవంత్ రెడ్డి ఆలోచిస్తాడు కదా. ఆటోమేటిక్ రేవంత్ రెడ్డి మీరు గతంలో ఒక విగ్రహాన్ని చూపిస్తే ఇప్పుడు మళ్ళీ పాత విగ్రహం చూద్దాం. ఈ చీర చూడండి, ఏ కలర్ లో ఉంది? బీఆర్ఎస్ జెండా కలర్ లో ఉంది. అదే తెలంగాణ తల్లి విగ్రహం అంటే నువ్వు తెలంగాణలో ఎక్కడ పో, ఏ మూలకు పో, తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ కలర్ జెండా ఉన్న రంగు ఉన్న చీరనే కనిపిస్తుంది. వాళ్ళేం తక్కువ చేయలే. అంటే ఎవరి గవర్నమెంట్ ఉన్నా వాళ్ళది కనిపించాలనేది దాంట్లో తప్పేం లేదు కదా. కేసీఆర్ యాదాద్రి నిర్మాణం చేసినప్పుడు ఆయన ఆ యాదాద్రి శిలల పైన కేసీఆర్ బొమ్మలు కూడా వేశారు, కారు గుర్తు వేశారు. అది పెద్ద దుమారం అయిన తర్వాత శిలలన్నీ తీసేసి మళ్ళీ రీప్లేస్ చేశారు వాటిని. సేమ్ అప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ విమర్శిస్తుంది ఇది తెలంగాణ తల్లి విగ్రహం కాదు కాంగ్రెస్ తల్లి విగ్రహం అని చెప్పేసి. విమర్శలకు అవకాశం ఇక్కడ ఉంది. ఎందుకంటే వీళ్ళేం తక్కువ చేయలేదు. ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళు హస్తం గుర్తును తీసుకొచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. అంటే చేతిలో బతుకమ్మని తీసేసి తెలంగాణ అస్తిత్వానికి ఈ విగ్రహానికి ఎట్లా కనెక్టివిటీ చేశారంటే కింద చూడొచ్చు, ఇక్కడ ఈ బేస్ లో పిడికిలి గుర్తులు, చేతుల గుర్తులు కనిపిస్తాయి. ఈ బేస్ జూమ్ చేసి చూస్తే తెలుస్తుంది. మన పిడికిలి గుర్తులు, చేతుల గుర్తులు కనిపిస్తాయి. ఇక్కడ ఇలా పట్టుకో. గ్రీనరీ ఎందుకు పెట్టారంటే తెలంగాణ పచ్చని మాగాణల్లే పసిడి సిరులు పండాలి, అందశ్రీ రాసిన పాటలో ఉంటది. పచ్చని మాగాణల్లో పసిడి సిరులు పండాలి అంటారు. సో అంటే తెలంగాణ మొత్తం గతంలో పంటలకు దూరంగా ఉండేది, నదులు ఉన్నా కూడా తెలంగాణలో పంటలు ఉండేటివి కాదు. సో ఇప్పుడు తెలంగాణ సస్యశ్యామలంగా మార్చాలనుకుంటున్నాము రైతులు. సో ఈ మాగాని అంత పచ్చగా మారాల ఉద్దేశంతో ఆకుపచ్చ చీరను తీసుకొచ్చారు. బంగారు వర్ణపు అంచు ఇచ్చారు. బంగారు వర్ణపు అంచు ఎందుకు ఇచ్చారంటే సిరి సంపదలతో విలసిల్లాలి తెలంగాణ అని చెప్పేసి. రెండోది వచ్చేసి చేతిలో మొక్కజొన్న కంకి, అట్లాగే వరి కంకి, వరి, మొక్కజొన్న, అట్లాగే జొన్న సజ్జలు, అట్లాగే రాగులు, ఇవన్నీ తెలంగాణలో పండే పంటలు. సో ఈ పంటలను చూపించారు. కాళ్ళకి మెట్టలు ఉన్నాయి చూడండి. అవును, కాళ్ళకి మెట్టలు, అట్లాగే పట్టగొలుసులు కూడా ఉన్నాయి. ఇదెందుకు పెట్టారంటే తెలంగాణ సంస్కృతిలో మహిళ ఎలా ఉంటుంది. సాధారణంగా మన మహిళనే దేవతలో పూజిస్తాం మనం. కాబట్టి తెలంగాణలో మహిళ ఎలా ఉంటుందో ఆ మహిళ నిండు మహిళలా ఎలా ఉంటుంది, ఆ మహిళ చేతులు ఆమె తల్లి అయితే తెలంగాణ తల్లి అయితే ఎలా ఉంటుంది అనేది ఇందులో వాళ్ళు చూపించారు. కాకపోతే వివాదం అంతా వచ్చిందంటే ఈ చేయి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ గుర్తే కాదని చెప్పడానికి ఎవరన్నా చెప్పండి. మీరు వీడియో కింద కామెంట్ చేయొచ్చు. ఇలా చేయి పెట్టినప్పుడు ఆ చేయిని కాంగ్రెస్ పార్టీ గుర్తు కాకపోతే ఏం గుర్తు? అంటే తిరుమల, నాకు ఇంకో డౌట్, ఏ గవర్నమెంట్ ఉన్నా ఎక్కడ ఎప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ మారినా కూడా ఫ్యూచర్ లో వేరే గవర్నమెంట్ వచ్చినా వాళ్ళ మార్కు చూపించుకోవడంలో తప్పు లేదు కదా అంటున్నా. దాని గురించి చెప్తాను. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి ఓకే, ఇక్కడ బతుకమ్మ లేదు, అలా ప్రశ్న అదే. ఈ చేతిలో బతుకమ్మ ఉంటే మళ్ళీ సేమ్ విగ్రహం అయింది కదా. సేమ్ విగ్రహం అయింది కాబట్టి బతుకమ్మని తీసేసారు. రెండోది వచ్చేసి మొక్కజొన్న, జొన్న. ఈ విగ్రహాన్ని తయారు చేసినప్పుడు కూడా ఒక వివాదం ఉంది. ఏంటంటే వరి
కంకులు లేకపోవడం వల్ల తెలంగాణలో కొన్ని ప్రాంతాలను అంటే ఏది కరీంనగర్, సిద్దిపేట, మెదక్ జిల్లాలని మాత్రమే ప్రతిబింబించేలా విగ్రహం తయారు చేశారని ఒక చర్చ ఉంది. బతుకమ్మ అంటే తెలంగాణ అన్ని ప్రాంతాల్లో ఉంది, నో ప్రాబ్లం. కానీ ఈ ప్రశ్న కూడా తలెత్తింది, అప్పట్లో విమర్శ వచ్చింది. ఆ తర్వాత తెలంగాణ తల్లి శారీ విషయానికి వస్తే ఇక్కడ మన రెడ్ కలర్ ఉంది, యాక్చువల్ రెడ్ కాదు, ఏదైతే గులాబీ కలర్ బీఆర్ఎస్ పార్టీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ లోనే పింక్ కలర్ లోనే శారీ ఉండేది అప్పుడు. పింక్ అంటే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అంటే ఏముండేది, పింక్. సో బీఆర్ఎస్ అందుకని తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా పింక్ కలర్ పెట్టారు. సో ఇలా చాలా వివాదాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి మొదటి నుంచి చూడొచ్చు, ఈ మధ్య కాలం కొద్ది రోజులు వెనక్కి వెళ్తే TSTG అని చెప్పేసి ఒకటి జరిగింది. అంటే విమర్శలు రావడంలో తప్పు లేదంటారా? తప్పులు కాదు, ఇక్కడ ఏం జరుగుతుంది, రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ మార్కును ఉంచుకోవడం కోసం ఏదైతే ప్రజల కోసం చేయాల్సిన పనులు ఉన్నాయో, ప్రజలకి ఇప్పుడు తెలంగాణ తల్లి అంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా ఆరాధించాలి, కానీ అటువంటి తల్లి విగ్రహాన్ని కూడా కలుషితం చేస్తున్నారు. ఆమె రూపురేఖల్ని కలుషితం చేస్తున్నారని మాత్రం అవాస్తవం కాదు. ఇక్కడ కాంగ్రెస్ని మెచ్చుకోవాల్సిన పని లేదు. ఓకే, విగ్రహం మార్చాలనుకోవచ్చు, మెచ్చుకోవాల్సిన పని లేదు. వాళ్ళు హస్తం గుర్తు పెట్టుకున్నారు, వీళ్ళేమో చీరలో కాంగ్రెస్ బీఆర్ఎస్ గుర్తు పెట్టుకున్నారు. ఏం తక్కువ చేసిరు వాళ్ళు? అంటే పార్టీలు ఏముండా వాళ్ళ మార్కు చూపించుకోవడానికి ట్రై చేస్తున్నారు. విమర్శలు రావడంలో, వివాదాలు తలెత్తడంలో తప్పేం లేదు. నేను ప్రేక్షకులు ఇంకో విషయం కూడా చెప్తాను. రేపు పొద్దుగాల తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ 2 రూపాయలు మారి 3వ రూపం రావడం ఖాయం. అంటే కాషాయ రంగు చీర వస్తుందా? అంతే కదా. మీకు ఇంకో విషయాన్ని ఇక్కడ గమనించాలి, రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ఇంకోటి కూడా మార్చాడు. మోటార్ మన వెహికల్స్ మీద TS ఉండేది. తెలంగాణలోకి వెళ్తే 3 రకాల వెహికల్స్ నెంబర్ ప్లేట్లు కనిపిస్తాయి. ఒకటి ఏపీ, 2014 ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అప్పుడు రిజిస్ట్రేషన్ అయిన వెహికల్స్ అన్నిటికీ ఏపీ కనిపిస్తుంది. అవును, ఏపీ. రెండోది వచ్చేసి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత TS కనిపిస్తుంది. అవును. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత TG, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత TG కనిపిస్తుంది. ఈ 3 ప్లేట్లు కనిపిస్తాయి మన తెలంగాణ. నెక్స్ట్ ఒకవేళ బీజేపీ వస్తే ఏమైతుందో తెలియదు. ఏపీని తీసేద్దాం. ఏపీని తీసేస్తే ఏమైందంటే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి, అప్పుడు రిజిస్ట్రేషన్ జరిగింది. ఓకే, TS అని ఎందుకు పెట్టిండు? మీకు గుర్తుకుందో లేదో, తెలంగాణ ఉద్యమంలో చాలా మంది ఉద్యమకారులు ఆ టైంలో ఏం చేశారంటే, వాళ్ళ నెంబర్ ప్లేట్లు ఏపీ ఉంచుకోమేము, TG కావాలి మాకని రిజిస్ట్రేషన్ ఏపీ ఉన్నా కూడా తీసేసి TG అని రాయించుకున్నారు. కానీ అది TGA ఉంచాలని చెప్పేసి పెద్ద డిమాండ్ కూడా ఉండేది. ఏది 2014లో తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం లేకపోతే. కానీ కేసీఆర్ మాత్రం TS అని పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే మధ్యలో R అని పెడితే TRS అవుతుంది. అర్థమైందా? మధ్యలో R అని పెడితే ఇది TRS అవుతుంది. TRS అయిందా లేదా? TS అంటే TRS అనే పేరు వచ్చినట్టు పెట్టారని చెప్పేసి అప్పట్లో విమర్శలు వచ్చాయి. అందుకని ఇమీడియట్లీ రాగానే పెద్ద మనిషి రేవంత్ రెడ్డి దీన్ని TG కింద మార్చేసాడు. సో ఇప్పుడు తెలంగాణ TG కింద మార్చేసారు. ఇప్పుడు వచ్చే వెహికల్స్ అన్ని TG అని కనిపిస్తున్నాయి. సో ఏ రాజకీయ పార్టీ శుద్ధ పూస కాదు. ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల్ని ప్రతిబింబించే విధంగానే నిర్ణయాలు తీసుకుంటారు. చాలా సింపుల్ గా చెప్పొచ్చు. జయ జయ హే తెలంగాణ పాట రాసింది అందశ్రీ. అవును. పోతనది పురుటిగడ్డ, రుద్రమది వీరగడ్డ, గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ. ఇప్పుడు ఆ పదాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అదేమీ కనిపించట్లేదు. అందశ్రీ అప్పట్లో కేసీఆర్ దగ్గరికి వెళ్ళారట. అప్పుడు ఉద్యమ స్ఫూర్తితో రాసిన పాట అది. ఇప్పుడు తెలంగాణ వచ్చింది, ఇంకో స్ఫూర్తితో రాద్దామంటే కేసీఆర్ కొన్ని మార్పులు చేయడం వల్ల ఈయనకు నచ్చలేదు, ఆయనకు నచ్చలేదు. నచ్చకపోవడంతో పాట పెండింగ్ అయింది. కేసీఆర్ వచ్చి రేవంత్ రెడ్డి వచ్చి మార్చేశాడు. సో ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం ఆలోచిస్తున్నారంటే, ప్రేక్షకులకు అర్థమైతే చెప్పారు ఏమంటే, కేసీఆర్ అనే మార్క్ కనిపించకుండా చేయటం నా లక్ష్యం యాంగిల్లో ఉన్నాడు. అందుకనే ప్రగతి భవన్ని గడిలో అన్నారు, ఏదైతే గడిలో అన్నారో గడిలను ముందున్న కంచెలు తీసేశాడు గెలవగానే, ప్రగతి భవన్ తీసేశాడు. కట్ చేస్తే తెలంగాణ రాష్ట్రీయ గీతాన్ని మార్చేశాడు. ఆ తర్వాత కట్ చేస్తే TG ప్లేట్లు మార్చేశారు. ఇప్పుడు ఏదైతే సెక్రటరీ ఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినా అంతకుముందు గవర్నమెంట్ ఏదైతే మార్క్ ఉందో ఆ మార్క్ లేకుండా వచ్చిన గవర్నమెంట్ చూసుకుంటుంది. అంతే కదా, అది చాలా మామూలుగా జరుగుతుంది. ఒకప్పుడు ప్రభుత్వ పథకాలు మార్చేవాళ్ళు. కాంగ్రెస్ ఉన్నప్పుడేమో రాజీవ్ గాంధీ పేరు పెట్టేవాళ్ళు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మనకు అప్పుడు ఉన్నాయి 2 పార్టీలు కదా. టీడీపీ అధికారంలోకి వస్తే ఈ NTR పేరు పెట్టుకుంటే వచ్చేవాళ్ళు. రేపు బీజేపీ కేంద్రంలో కూడా చూడొచ్చు. కాంగ్రెస్ ఉంటే రాజీవ్, ఇందిరాగాంధీ. బీజేపీ వచ్చిందంటే ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీల పేరు పెడుతున్నారు. వీళ్ళేం తక్కువ ఏం కాదు. ప్రజలకు ఉపయోగపడటం ఎంత అనేది పక్కన పెడితే మా పార్టీకి, మా పార్టీ ప్రయోజనాలకు ఎంతకు ఉపయోగపడుతుంది అనేది ముఖ్యం. సో ఇప్పటికైనా పాలకులు ప్రజలకు ఏవి ఉపయోగపడతాయి వాటి మీద దృష్టి సారిస్తే బాగుండు అనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. మీరు అనుకుంటారా? నేను ప్రేక్షకులను ఒక ప్రశ్న అడుగుతున్నా. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, లేకపోతే ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటారా, పార్టీలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటారా? సో కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.
చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.